సో వర్షం మళ్ళీ దోబుచ్చలాట స్టార్ట్ చేసింది. మాన్సూన్ అయిపోయి దాదాపు 2 నెలలు అయిపోయింది. ఆగస్ట్‌కొచ్చేసరికి కూడా దాదాపు 2 వారాలు కంప్లీట్ చేసుకుంటున్నాం. సో వచ్చే సెప్టెంబర్‌లో ఎల్‌నినో ప్రభావం ఎట్లా ఉండబోతుంది? అసలు వర్షాలు కురుస్తాయా ఏంటి? ఎందుకంటే ఇప్పటికే రైతులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ 2 మంత్స్ అయితే వర్షాలు లేవు. ఆగస్ట్‌లో కొద్దిపాటి వర్షాలు పడడంతో రైతులైతే చాలా హ్యాపీగా పొలం పనులు కూడా స్టార్ట్ చేసుకున్న పరిస్థితి. మళ్ళీ రైతులు ఆకాశం వైపు చూస్తున్న పరిస్థితి. సో లేటెస్ట్ వెదర్ అప్డేట్స్‌పై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు. సార్ ఏంటి మళ్ళీ వర్షాకాలం వర్షాలు మళ్ళీ దోబుచ్చలాడుతున్నాయి. సో ఎట్లా ఉంది అసలు? ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి? ఏంటి అసలు? మనకి ఒక 4, 5 రోజులు బట్టి కొంచెం మళ్ళీ డ్రై స్పెల్‌గానే చెప్పాలి. లైట్‌గా అక్కడక్కడ రెయిన్స్ పడటం తప్పించి మోస్ట్‌లీ డ్రై స్పెల్ కొనసాగుతోంది. కొంచెం టెంపరేచర్‌లు పెరుగుతున్నాయి. దాంతోటి మాయిశ్చర్ ఉండటంతోటి కొంచెం ఉక్కపోత వాతావరణం ఇది కొనసాగుతుంది. అయితే ఈ వాతావరణమే మరొక 5, 6 రోజుల వరకు కూడా అంటే మనకు దగ్గరలో గట్టి సినాప్టిక్ పరిస్థితి ఏమీ లేదు ప్రస్తుతం. మనకి ఒక అల్పపీడనము ఇప్పుడు ఏర్పడుతోంది గానీ ఏర్పడింది ఈరోజు ఉదయానికి. కానీ ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడింది. అది మనకి బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ తీరం సమీపంలో ఏర్పడింది. అది మనకి చాలా దూరంగా ఉండటం వల్ల తెలంగాణ మీద దానికి పెద్దగా ఎఫెక్ట్ లేదు. అయితే ఒక విండ్ షియర్ ఏరియా అని మనకి అరౌండ్ 22 లాటిట్యూడ్ దగ్గర మనకి మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఒక సిస్టమ్ ఉంది. దానివల్ల ఈరోజు కొంచెం ఉత్తర తెలంగాణలోని 5, 6 జిల్లాల్లో కొంచెం భారీ వర్షాలు కూడా సూచన ఉంది. ముఖ్యంగా ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు. ఈ జిల్లాల్లో ఈరోజు రాత్రి ఒక మాదిరి భారీ వర్షం ఇంచుమించు 7, 8 సెంటీమీటర్లు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో ఈరోజు కొంచెం మిగిలిన జిల్లాల్లో మోడరేట్ రెయిన్‌కి అవకాశం ఉంది. మనకి సిటీలో కూడా ఈరోజు కొంచెం క్లౌడీనెస్ ఉండి రాత్రి కొద్దిగా పాసింగ్ షవర్స్ 2, 3 జల్లులు పడే అవకాశం ఉంది. ఒక 2, 3 సెంటీమీటర్ల వర్షపాతం మనకు కూడా పడే అవకాశం ఉంది. రేపటి నుంచి 4, 5 రోజులు మళ్ళీ పెద్దగా వర్షాలు లేవు మనకి. ఇది ఇంచుమించుగా డ్రై స్పెల్ కొనసాగే అవకాశం ఉంది. సో ఆగస్టు రెండో వారం కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో వచ్చే ఆగస్టు 2 వీక్స్ కానీ ఆ పైన సెప్టెంబర్ ఎట్లా ఉండబోతుంది? మాన్సూన్ సెప్టెంబర్ వరకే కంప్లీట్ అవ్వబోతుంది. సో ఎట్లా ఉండబోతుంది వర్షానికి సంబంధించి? మనకి ఈ మాన్సూన్ సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి చూస్తున్నాము. మనకి ఎర్రాటిక్‌గానే ఉంది. ఈ మాన్సూన్ ప్రవేశించినప్పుడు ఆగి, ఆగి వెళ్ళటము. జూన్ నెలలో మనకి లోటుతో క్లోజ్ అయ్యాము. జూలై నెల చాలా లోటుతో క్లోజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. యాక్చువల్ 20వ తారీఖు వరకు చూసినట్టయితే మనకి 33% లోటుంది. అయితే మనకి జూలై లాస్ట్ వీక్‌లో కొంచెం బా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు ఒక 2, 3 రోజులు పడటం వల్ల ఈ లోటంతా కూడా మనకి చాలా వరకు తగ్గిపోయి జూలై నెలాఖరు ఆగస్టు ఫస్ట్ వీక్ దగ్గరికి వచ్చేటప్పటికి 5% లోటొచ్చింది. 5% లోటొచ్చింది. తర్వాత మళ్ళీ డ్రై స్పెల్ రావడంతోటి ప ఇప్పుడు 10% లోటులో ఉన్నాం. అయినప్పటికీ మనకి ఈ ఎల్‌నినో పరిస్థితుల్లో మనము ముఖ్యంగా చెప్పేదేంటంటే వర్షపాతము ఈ నార్మల్ నంబర్స్ తోటి కంపారిజన్ చేయడం కాదు. ఎందుకంటే ఈ పడిన వర్షం వల్ల ఒక్క 2, 3 రోజుల్లో భారీ వర్షం అది కూడా ఏదో ఒక ప్రాంతంలో పడటము, మిగిలిన ప్రాంతాలు డ్రైగా ఉండిపోవడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్టయితే మనకి 33 జిల్లాల్లో ఈ రోజు వరకు మనకి 2 మాసాల 15 రోజులు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా 14 జిల్లాలు మనకి రెడ్‌లో ఉన్నాయి. అంటే లోటు వర్షపాతం 20% కంటా తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాలు 14 జిల్లాలు ఉండగా, ఓన్లీ 2 జిల్లాలు మటుకు ఎక్సెస్ రెయిన్‌ఫాల్ కామారెడ్డి, జగిత్యాలలో ఎక్సెస్ రెయిన్‌ఫాల్ నార్మల్ కంటా అధికంగా పడింది. మిగిలిన జిల్లాలు మనకి ఒక 14 జిల్లాల్లో మటుకు మనకి నార్మల్ రెయిన్‌ఫాల్ కనిపిస్తుంది. నార్మల్ రెయిన్‌ఫాల్ అంటే -20 నుంచి +20 వరకు నార్మల్‌గా పరిగణిస్తాం. వీటిలో కూడా నార్మల్ కంటే తక్కువ ఉన్న జిల్లాలు చాలా ఉన్నాయి. సో, ముఖ్యంగా మనకి సదర్న్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు చాలా ఉన్నాయి. ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో ఆ 3, 4 రోజుల వర్షం వల్ల ఓవరాల్‌గా స్టేట్ యావరేజ్ కూడా మనకి ఇంచుమించుగా చాలా తగ్గిపోయినట్టు కనిపిస్తుంది గానీ, మనకైతే చాలా ఇబ్బందికర పరిస్థితే కొనసాగుతోంది. అంటే ఏంటి సార్ ఇదంతా ఎల్‌నినో ఎఫెక్టేనా? ఎందుకంటే ఒక చోట పడితే వర్షం బాగా పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. మరి కొన్ని చోట్ల చూస్తే అసలు కంప్లీట్ డౌన్‌ఫాల్ ఉంది. ఏంటి ఇదంతా ఎల్‌నినో ఎఫెక్ట్ అనుకోవచ్చా? లేకపోతే ఏంటి అసలు? ఎల్‌నినో వల్లేనండి. ఎల్‌నినో పరిస్థితుల్లో ముఖ్యంగా మనకి వర్షపాతం కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది గానీ, ఈ మధ్యలో డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. ఒకే చోట ఎక్కువ పడిపోవడము, లేకపోతే ఒక 4, 5 రోజులు తీవ్రంగా వర్షం పడిన తర్వాత మళ్ళీ 10, 15 రోజులు డ్రై స్పెల్ వచ్చేసేయడము. ఇటువంటి పరిస్థితులు ఉండటం వల్ల ఇబ్బందులుంటాయి. సో, వర్షం పడినప్పుడు దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలని మనము పదే పదే చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు ఎవరైతే ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మొన్న పడిన భారీ వర్షాల్లో, అతి భారీ వర్షాలని వారి పొలాల్లో నిలవబెట్టుకోగలిగిన పరిస్థితి ఎవరైనా ఉంటే వారికి మరొక 2, 3 వారాలు వర్షాలు లేకపోయినా
ఈజీగా మళ్ళీ నడిచే పరిస్థితి ఉంటుంది. సో, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడొస్తాయో ఇది తెలీదు కాబట్టి మనకి ముఖ్యంగా సెంట్రల్ తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో కూడా ఇప్పుడు చాలా లోటులో ఉన్నాం. సో, ఇక్కడ కూడా ఎప్పుడైనా మనకి ఒక లో ప్రెషర్ సిస్టమ్ ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ తీవ్రంగా ఒక 2, 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉండొచ్చు. సో, అట్లాంటి వర్షాలు పడినప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎల్‌నినో ప్రభావం ఇంకా పోయే కొద్దీ వచ్చే 6 నెలల వరకు కూడా దీని ప్రభావం ఇంకా పెరుగుతుందనే మనకి ఐఎండీనే కాదు, ప్రపంచంలోని వాతావరణ సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి. సో, అంటే సెప్టెంబర్ ఎట్లా ఉండబోతుంది? ఎల్‌నినో ఎఫెక్ట్ కంటిన్యూ ఉంటుంది. ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు కదా! సో, ఇప్పటివరకు 10% లోటు ఉందని చెప్పి చెప్తున్నారు. సో, ఆ లోటు ఏమైనా తగ్గుతుందా? మళ్ళీ ఎట్లా ఉండబోతుంది అసలు? మనకి ఈ 10% లోటు, 5% లోటు ఈ ఫిగర్స్ తోటి ఎల్‌నినో సంవత్సరాల్లో కంపేర్ చేసి ఉపయోగం లేదండి. ఎందుకంటే ఒక్క 2, 3 రోజులు ఒక 2, 3 జిల్లాల్లో బాగా వర్షం పడిపోయినట్టయితే అది స్టేట్ యావరేజ్ మీద కలిపేసేసి నార్మల్ అయిపోయినట్టు చూపిస్తుంది. దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఈ ఎల్‌నినో పరిస్థితుల్లో తప్పనిసరిగా ఇబ్బందులైతే ఉంటాయి. సో, ఈ పడిన వర్షం ఒకే చోట పడటము, ఎక్కువ పడిపోవడము, లేకపోతే పూర్తిగా 2, 3 రోజుల తర్వాత గ్యాప్‌లొచ్చేసేయడము, ఇటువంటి పరిస్థితే రాగల 2, 3 నెలలు కూడా కొనసాగుతుంది. సో, దీన్ని ఫిగర్స్‌తో కంపేర్ చేసి మనము చెప్పలేము. ఈ ఇబ్బందులైతే మటుకు తప్పనిసరిగా ఉండే అవకాశమే ఉంది. సో, వర్షాకాలం అంటే మామూలుగా ముసురు వాన అంటూ చెప్తుంటా ఉంటారు ఊర్లలో. సో, అలాంటి వానలు ముసురు వాన ఏమన్నా ఉందా? అల్పపీడనాలు ఏమన్నా గానీ, లేకపోతే మీరిప్పుడు చెప్పినట్టు ఏదైనా ట్రిగ్గర్ అయ్యి వర్షాలు బాగా పడే అవకాశం ఏమన్నా ఉందా ఈ వారం 10 రోజుల్లో? మనకి ఈ వారం 10 రోజుల్లో మనకి ఇటువంటి పరిస్థితి ఏర్పడాలంటే ముఖ్యంగా మధ్య బంగాళాఖాతం, దక్షిణ మధ్య బంగాళాఖాతం, కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో మనకి ఏదైనా సిస్టమ్ ఏర్పడినట్టయితే తెలంగాణలో 5, 6 రోజులు ఇలా ముసురు పట్టిన వాతావరణం ఉండి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఈ సీజన్‌లో వచ్చిన అల్పపీడనాలన్నీ కూడా వాయువ్య బంగాళాఖాతంలో మనకి ఒరిస్సా, ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడుతున్నాయి. వాటిల్లో ఒక సిస్టమ్ మటుకు మనకు జూలై లాస్ట్ వీక్‌లో కొంచెం తీరాన్ని దాటిన తర్వాత అది వాయువ్యంగా పోకుండా పశ్చిమ దిక్కులో ప్యారలల్‌గా పోవడం వల్ల మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాలకి కొంచెం దగ్గరగా ఉండటం వల్ల మనకి లాస్ట్ వీకు హెవీ రెయిన్స్ పడినాయి. దానివల్ల మనకి యావరేజ్ అంతా కూడా మారిపోయి పరిస్థితులు ఇలా కనబడుతుంది. లేకపోతే ఆ సిస్టమ్ కూడా లేకపోయినట్టయితే మనం ఇంచుమించు 50% పైగా లోటులో ఉండేవారు. సో, అందుకని ఈ సీజన్‌లో ఏంటంటే ఈ ఎల్‌నినో పరిస్థితుల వల్ల ఇటువంటి ఇబ్బందులుంటాయి కాబట్టి మనము ఈ నార్మల్ ఫిగర్‌తో కంపేర్ చేసుకొని మనం 10% లోటున్నాము, 5% లోటున్నాము అది కాదు లెక్క. 10% లోటున్నప్పటికీ 15 జిల్లాలు ఇంకా -20% ఈ డెఫిషియన్సీలో ఉన్నాయి. చాలా జిల్లాలు బిలో నార్మల్‌గానే ఉన్నాయి. సో, ఇటువంటి ఇబ్బందులన్నీ ఉంటాయి కాబట్టి దీనికి తగినట్టుగానే అందుకనే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు డ్యాములన్నీ నిండినా కూడా వరి సాగు చేయొద్దనే ఇంకా చెప్తున్నారు. వరికి నీరుని విడుదల చేయమనే అంటున్నారు. ఎందుకంటే ఇది మంచి డెసిషన్. ఎందుకంటే ఎల్‌నినో అన్నది ఇప్పుడు పోయింది కాదు. ఈ 4 రోజుల వానతోటి ఎల్‌నినో పోయినట్టు కాదు. ఎల్‌నినో ఇంకా కొనసాగుతుంది. మేబీ 2027లో కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నట్టయితే ఇప్పుడు మనకి లక్కీగా ఒక 15 రోజుల క్రితం మహారాష్ట్ర ప్రాంతంలో పడిన వర్షాలతోటి మన డ్యాములన్నీ నిండాయి. ఈ నీటిని ఇప్పుడు వెంటనే వ్యవసాయానికి రిలీజ్ చేసినట్టయితే రేపు తాగునీటికి కూడా మళ్ళీ ఇబ్బందులొచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొక భారీ వర్షం పడేంత వరకు కూడా ఈ నీటిని ముఖ్యంగా తాగునీటికి అలాగే అత్యవసరానికి వాటిని నిలిపి ఉంచడం అనేది మంచి నిర్ణయం. సో, అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతకుముందు మహారాష్ట్ర గానీ, కర్ణాటకలో వర్షాలు పడి మనకు డ్యామ్‌లయితే నిండిన పరిస్థితి. సో, మళ్ళీ తెలంగాణతో పోలిస్తే మహారాష్ట్రలో గానీ, కర్ణాటకలో గానీ ఏమన్నా పడే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ రిజర్వాయర్లు నిండాలంటే మన ఎగువ రాష్ట్రాల్లో నిండితే గానీ రిజర్వాయర్లు నిండే పరిస్థితి లేదు మరి. ప్రస్తుతం అయితే మనకి అటువంటి సిట్యుయేషను రాగల 5, 6 రోజుల వరకు కనిపించట్లేదండి. ఈ మాన్సూన్ సీజన్‌లో ఏంటంటే మనము ఇంతకంటా దూరంగా ఒక 15 రోజుల తర్వాత పలానా చోట సిస్టమ్ ఏర్పడుతుంది. దీనివల్ల మనకి మంచి సిట్యుయేషన్ వస్తుంది అన్నది మనము అంత ముందుగా చెప్పలేం. మాన్సూన్ పీరియడ్‌లో జరిగే మార్పులు 5, 6 రోజుల ముందే మనకి తెలుస్తాయి. సో, రాగల 5, 6 రోజుల్లో మటుకు మనకి ఇటు పశ్చిమ తీరంలో కానీ, అలాగే మన తెలంగాణకు దగ్గరలో కానీ భారీ సిస్టమ్స్ ఏమీ లేవు. అయితే లోకల్‌గా మాయిశ్చర్ ఉండటం వల్ల, ఈ టెంపరేచర్‌లు పెరగడం వల్ల, సాయంత్రం వేళకి లోకల్‌గా కొన్ని ఎఫెక్ట్స్ వల్ల అక్కడక్కడ జల్లులు 2, 3 సెంటీమీటర్ల వాన అనేది జనరల్‌గా పడుతూ ఉంటుంది. అయితే ముసురు పట్టిన వాతావరణం ఉండి కంటిన్యూయస్‌గా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడే సిట్యుయేషన్ అయితే రాగల 4, 5 రోజులకి పెద్దగా లేదు. సో, రైతులకు సంబంధించి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు సార్? ఇప్పటికే చాలామంది వనరుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. సో, రైతులకు ఎలాంటి సూచనలు గానీ, సలహాలు గానీ ఇస్తున్నారు?
రైతులకి మనం మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, ఈ సంవత్సరం ఎక్కువ నీరు కావాల్సిన పంటలు చేసుకున్నట్టయితే ఇబ్బందికర పరిస్థితే ఉంటుంది. 4, 5 రోజులు పడిన వానతోటి ఎల్‌నినో పోయినట్టు కాదు. ఎల్‌నినో పరిస్థితుల్లో ఇటువంటి భారీ వానలు అప్పుడప్పుడు పడే అవకాశం కూడా ఉంటుంది. సో, అది ఆ ప్రాంతంలో అది ఒక అవకాశంగా మార్చుకొని దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలే తప్ప, ఇంకా ఎల్‌నినో పోయింది, వర్షాలు పడిపోయి అని చెప్పేసి మళ్ళీ నార్మల్ పద్ధతిలో ఈ ఏడు సాగు చేసినట్టయితే ఇబ్బందికర పరిస్థితులుంటాయి. రాష్ట్ర ప్రభుత్వము అగ్రికల్చర్ శాఖ కూడా ఇదే చెప్తున్నారు. ఈసారి వీలైనంత వరకు వరి మానుకుని వేరే ఆరుతడి పంటలు, అలాగే తక్కువ డ్యూరేషన్‌లలో అయిపోయే పంటలు ఇటువంటివే వేసుకోవాలని చెప్తున్నారు. అట్లాగే ఈ నీరు పడినప్పుడు వర్షం బాగా పడినప్పుడు దాన్ని స్టోర్ చేసుకునే మెకానిజం కూడా ప్రతి పొలంలోనూ ఉన్నట్టయితే కొంతవరకు మళ్ళీ డ్రై స్పెల్ వచ్చినప్పుడు దాన్ని తీసి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పొలంలో కూడా భూగర్భ జలాలు ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో, ఈ రకమైన సలహా ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్‌గా హైదరాబాద్‌లో గూడా దాదాపు 2, 3 రోజుల నుంచి ఉక్కపోత వాతావరణం అయితే కనబడుతుంది. టెంపరేచర్స్ ఏమన్నా పెరిగాయా? కనిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించి ఏం చెప్తారు? రాత్రి గూడా 7, 8 గంటల వరకు కూడా ఉక్కపోత వాతావరణం అయితే కనబడుతుంది. హైదరాబాద్‌లోని 3 జిల్లాల్లో 2 జిల్లాలు మనకి రెడ్‌లో ఉన్నాయండి. మనకి కుమ్రం భీం ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చూసినట్టయితే 36% లోటుంది. హైదరాబాద్ జిల్లాలో 28% లోటుంది. రంగారెడ్డి జిల్లాలో కూడా -9%. అయితే -20 టు +20 మనం నార్మల్ కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టడం జరిగింది. కానీ ఓవరాల్‌గా 3 జిల్లాలు కూడా మనకి లోటు వర్షపాతం కొనసాగుతున్నాయి. అందుకనే మనకి ప్రతి ఏడు మనకి జూలై సెకండ్ వీక్ ఆ ప్రాంతానికి వేసవికాలంలో ఎండిపోయిన బోరు బావులన్నీ కూడా మళ్ళీ నీరు వచ్చేవి. ఇప్పుడు సిటీలో చూసినట్టయితే ఎక్కడ బోరు బావులు రెస్టోర్ కాలేదు. బోర్స్ ఏమీ రెస్టోర్ కాలేదు. చాలామంది ఇంకా వాటర్ ట్యాంకర్స్ మీదే ఆధారపడుతున్నారు. అయితే లక్కీగా మనకి 2, 3 వారాల క్రితం మహారాష్ట్ర తీరంలో పడిన వర్షాల వల్ల మనకి ప్రస్తుతం అయితే తాగునీటికి ఇబ్బంది లేదు. 2, 3 నెలల వరకు సిటీకి సరిపడంత వాటర్ అయితే ప్రస్తుతం మనకి సప్లై చేయడానికి అవకాశం ఉంది. కానీ మనకి వర్షాలు పడినప్పుడు ఇక్కడ కూడా దాన్ని స్టోర్ చేసుకునే మెకానిజం ప్రతి వారికి ఉన్నట్టయితే భూగర్భ జలాలు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఇలా ఒకవేళ 15 డేస్ బ్యాక్ అటువంటి సిట్యుయేషన్ మహారాష్ట్ర ప్రాంతంలో లేనట్టయితే ఇప్పుడు ఆల్రెడీ సిటీ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉండేది. సో, మరొక అవకాశం అటువంటిది వస్తుందా లేదా మనం చెప్పలేము కాబట్టి ఈ నీరు ఎన్నాళ్ళు సరిపోతుంది అన్నది కూడా ఆలోచించుకుని మధ్య మధ్యలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నప్పుడు ప్రతి వారు కూడా ఒక పిట్ పెట్టుకుని దాన్ని రీఛార్జ్ చేసుకుని భూగర్భ జలాలు సిటీలో కూడా పెరిగేలా చూసుకోవాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. సో, చూస్తున్నారు కదా, ఖచ్చితంగా రానున్నది గడ్డు కాలమే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో, ఇప్పుడు తాగునీటికి సంబంధించి అది ఇబ్బంది లేదు కానీ ఇంకొక 3 నెలల తర్వాత మాత్రం ఖచ్చితంగా సాగునీటితో పాటు తాగునీటికి కూడా ఇబ్బంది అయితే ఉంటుంది. సో, చూస్తున్నారు కదా, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు సగం జిల్లాల వరకు ఇటు సెంట్రల్ తెలంగాణ కానీ ఏదైతే హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి కానీ లేకపోతే రంగారెడ్డిలో ముఖ్యంగా వాటర్ ఏదైతే ఇప్పటికీ వర్షపాతం లోటు చాలా వరకు ఉంది. సో, చాలా జిల్లాలు కూడా ఇటు ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణ చాలా వరకు లోటు వర్షపాతమే కనబడుతుంది. సో, చాలా జిల్లాలు ఇప్పటికీ 20% అదైతే బిలో 20% ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదంతా రెడ్‌గా చూపెడుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. సో, రైతులు ఏదైతే 4 రోజులు పడ్డ కింద వర్షాలకు చూసి సంబరపడకండి. ఖచ్చితంగా వర్షాధారం పంటలు వేయకుండా తక్కువ నీటిని వినియోగించుకునే పంటలు మాత్రమే ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే రానున్న రోజులు ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఎల్‌నినో అనేది చాలా తీవ్రంగా ఉండబోతుంది. వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ ఎల్‌నినో ఎఫెక్ట్‌గా ఉంటుంది. సో, గతంలో మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కురిసిన వర్షాలకు ఇప్పుడు మనకు తాగునీటికి ఇబ్బంది లేదు. కానీ ఇంకొక అలాంటి వర్షాలు మన ఎగువ రాష్ట్రాల్లో పడకపోతే ఇంకా ఘోరంగా ఉంటుంది. వచ్చేది చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కూడా వచ్చే కాలం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో, వచ్చే వారం రోజులు కూడా వర్షాలైతే ఎక్కడ కనిపించని పరిస్థితి. సో, ఎండలు కూడా పెరుగుతున్నాయి, ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. దానికి సంబంధించి ఉక్కపోత వాతావరణం కూడా పెరుగుతుంది. ఎల్‌నినోను ఎవరు అంచనా వేయలేని పరిస్థితి. ఎల్‌నినో అంటే అసలు వర్షాలు అస్సలు పడవు అనుకుంటున్నారు. బట్ ఎల్‌నినో వర్షాలు పడితే బాగా పడతాయి, భారీ వర్షాలు పడతాయి, అత్యంత భారీ వర్షాలు పడతాయి, లేకపోతే కంప్లీట్ డ్రై స్పెల్ ఉంటుంది. అసలు ఎల్‌నినోని వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేయలేని పరిస్థితి అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలకు నివాళిగా దేశభక్తిని చాటే మహా సైకిల్ ర్యాలీ ఆగస్టు 15 ఉదయం 6 గంటలకు బొల్లారం వార్ మెమోరియల్ నుంచి కూకట్పల్లి లులుమాల్ వరకు. లులుమాల్ ఇండియన్ ఆర్మీ సౌజన్యంతో RTV డిజిటల్ న్యూస్ మీడియా పార్ట్నర్.